సార్ నమస్తే సార్, నా పేరు కాసులమ్మ. మాది విజయనగరం జిల్లా బొండపల్లి మండలం మెంటర్గా పనిచేస్తున్నాను సార్. ఓకే, పిఎండిఎస్ ఏ సంవత్సరం నుంచి వేస్తున్నారు? 2019 నుంచి పిఎండిఎస్ వేసాం సార్. ఈ పిఎండిఎస్ జర్నీలో నేలలో మార్పులు అంటే ఏ విధంగా చెప్తారు? నేల ఎలాగా మారింది? నేల అనేది గుల్లబారింది సార్. నేల నీరుని ఇంకింపు చేసుకునే గుణాన్ని అబ్జర్వేషన్ చేశాం సార్. అలాగే ఎర్త్వార్మ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి సార్. ఓకే, ఇప్పుడు ఖరీఫ్ నెక్స్ట్ పంట, ఖరీఫ్ ప్రధాన పంట వరి వేసారా? అవును సార్. సో వరిలో కలుపు ఏ విధంగా ఉంది అని అంటే ఏం చెప్తారు? వరిలో కలుపు అంటే ఫస్ట్ ఇయర్ లో 12 రకాలు ఉండేవి సార్ కలుపు మొక్కలు. ఈ ఇయర్ కి వచ్చేసరికి కలుపు అనేది లేదు, టోటల్ గా కలుపు తగ్గింది సార్. అది సీజనల్ గా వచ్చింది, 1-2 మొక్కలు వస్తున్నాయి సార్ అక్కడక్కడ. అవి ఏంటంటే పైనుంచి వచ్చే సీడ్స్ అవి. ఓకే, ఒకవేళ మీకు ఇది పెస్ట్ అండ్ డిసీజెస్ ఎలాగ ఉంది ఖరీఫ్ వరిలో? పెస్ట్ అండ్ డిసీజ్ కూడా అవి కూడా లేవు ఈ జర్నీలో టోటల్ గా తగ్గాయి సార్. ఇప్పుడు అయితే బాగా తగ్గింది సార్. ఫస్ట్ లో పెస్ట్ డిసీజ్ ఎక్కువగా ఉండేది, అప్పుడు 1000 ఒకటి ఉన్నా సరే అప్పుడు కూడా ఉండేది సార్ దానికి కూడా. ఇప్పుడైతే అసలు ఆ ప్రాబ్లమే లేదు. ఇది మరి దీంట్లో నేల ఆరోగ్యం బాగుంది అంటున్నారు, ఇది పెస్ట్ డిసీజెస్ కూడా బాగుంది అంటున్నారు. మరి ఈ మీరు జీవామృతాలు అన్ని మొదటి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ 5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరంలో ఎలా జీవామృతాలు ఏంటి మోతాదు ఎలా ఉంది? ఫస్ట్ మొదటి సంవత్సరంలో నేను 400 కేజీలు ఘనజీవామృతం వేసాను సార్. 1000 లీటర్లు ద్రవజీవామృతం పారించాను సార్. ఈ ఇయర్కి వచ్చేసరికి 200 కేజీలే ఘనజీవామృతం వేసాను, 300 లీటర్లు ద్రవజీవామృతం వేసాను. ఎందుకంటే అది కూడా సాయిల్ ఏమవుతుంది, పంట ఎక్కడైనా ఈల్డ్ తగ్గుతుందనే భయంతో వాటిని కూడా వేయడం అనేది జరుగుతుంది. సో దిగుబడి అంటే ఏ విధంగా చెప్తారు? ఎలా ఉంది 2019లో అప్పుడు దిగుబడి మొదటి సంవత్సరం? 2019లో నేను వేసేటప్పుడు 19 బ్యాగ్స్ వచ్చాయి సార్, 82 కేజీలు. ఇప్పటికి వచ్చేసరికి 27 బ్యాగ్స్ వచ్చాయి సార్, 82 కేజీలు. అంటే దిగుబడి పెరిగింది, దిగుబడి కూడా పెరిగింది సార్. సో మీది ఇది వర్షాధారం అంటున్నారు కదా, సో నీటిని తట్టుకునే గుణం ఖరీఫ్ లో వరి ఎన్ని రోజులు తట్టుకుని ఉంటుందని మీ అబ్జర్వేషన్ ఏంటి? అయితే 20 days కిలాగా ఇస్తే, అంటే వర్షాధారం కాబట్టి అది వర్షం పడుతూ ఎప్పుడైనా పై నుంచి తీసుకొచ్చి ఇచ్చేవారు సార్. ఈ సంవత్సరంకి వచ్చేసరికి 50 రోజుల వరకు వర్షం లేదు సార్. పక్క మొక్కలు వడిలిపోయేవి, కానీ మాది మాత్రం గ్రీనిష్ గా ఉంది, బాగుంది సార్. నీటిని తట్టుకునే గుణం కూడా ఉంది సార్. ఓకే, సో ఇన్ని అడ్వాంటేజెస్ పిఎండిఎస్ వల్ల ఉన్నాయని మీరు అబ్జర్వ్ చేశారు. సో పిఎండిఎస్ తర్వాత మీరు ఇప్పుడు ఆర్డిఎస్ వేశారు కదా, అంటే ఐ మీన్ ఖరీఫ్ వరి తర్వాత, వరి అనంతరం ఎప్పుడు వేసారమ్మా ఇది? ఇది నవంబర్ 16వ తేదీన వేసాను. ఓకే, సో దీంట్లో ఏంటి పంటలు వేశారు? ఆర్డిఎస్ కింద కడ్డిజన్మ వేసాను సార్. పెసలు, మినుములు, ఉలవలు, కంది, ఆముదం, బొబ్బర్లు, రాగి, తెల్లజొన్న. సో ఈ విధంగా వేసుకున్నాం. ఆర్డిఎస్ వేయడం వల్ల మీకు ఏంటి అంటే బహుళ పంటలు వేశారు కదా, ఇప్పటి వరకు ఏమైనా ఆదాయం తీసారా ఇందులో? తీసాం సార్. పెసలు 4.5 కేజీలు వచ్చాయి సార్. మినుములు 6 కేజీలు వచ్చాయి. అంటే ఈ 10 సెంట్ల మధ్యలో 10 సెంట్ల విస్తీర్ణంలో ఈ విధంగా వేయటం వల్ల సాయిల్ కూడా ఎరోషన్ జరగలేదు, సాయిల్ కూడా తేమతో ఉంది సార్, అన్ని మొక్కలు ఉండటం వల్ల. సో ఈ విధంగా ఈ పొలం ఎప్పటి వరకు ఉంటుందమ్మా ఆర్డిఎస్? ఈ ఆర్డిఎస్ అనేది, ఇది కట్టిజనం అనేది మనకి మార్చి లాస్ట్ వరకు ఉంటుంది సార్. అలాగే దాని తర్వాత మనం ఏం చేస్తామంటే బొబ్బర్లు సార్. బొబ్బర్లు కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో అవుతుంది సార్. ఇంకా కంది, ఆముదం ఉన్నదంటే మే లాస్ట్ వరకు ఉంటుంది. సో అప్పుడు దాని తర్వాత పిఎండిఎస్ కూడా వెళ్ళిపోవచ్చు. సో మేలో మీరు పిఎండిఎస్ కి వెళ్తారా? పిఎండిఎస్ కి వెళ్తారు మరలా, అంటే అప్పుడు ఏంటి విత్తన గుళికలు చేసి వెళ్తారా, లేకపోతే డైరెక్ట్ గా సోయింగ్ చేస్తారు? అప్పుడు వర్షం ఎప్పుడైతే పడుతుందో దాంతో సోయింగ్ అనేది డైరెక్ట్ గా. సో ఇది కంటిన్యూ అయిపోతుంది, దున్న అవసరం లేదు. దాన్ని ఇక్కడ అవలంబించుకోవాలి. అంటే ఇప్పుడు ఏ విధంగా చెప్పారు మీ 365 రోజుల జర్నీ అంటే ఒక పిఎండిఎస్ నుంచి మళ్ళీ పిఎండిఎస్ వరకు 365 రోజులు దున్నకున్నా, ఇది ఏదైతే మనకి ప్రిన్సిపల్ ఉందో ఆ ప్రిన్సిపల్ ప్రకారంగా ఈ ఆర్డిఎస్ పద్ధతులు వేసుకుంటే అది అవలంబించుకోవాలి. అంటే ఒక పిఎండిఎస్ వేసాము, ఆ తర్వాత ఖరీఫ్ వరి వేశారు, ఆ తర్వాత మీరు ఆర్డిఎస్ విధానంలో మే వరకు మీ నా పొలాన్ని గ్రీనిష్ గా ఇలాగ పచ్చగా ఉంచారు. ఈ విధంగా 365 రోజులు కవర్ చేస్తాం. రోజులు కవర్ చేస్తాం. ధన్యవాదాలు అమ్మా మీకు. థాంక్స్.